నమస్కారం. వ్యవస్థ న్యూస్కు ధన్యవాదాలు. ముఖ్యంగా మా ఆత్మకూరు గ్రామంలో జరుగుతున్నటువంటి సర్పంచ్ ఎన్నికల్లో ఏం జరుగుతుందని తెలుసుకోవడానికి వచ్చిన వ్యవస్థ న్యూస్ ఛానల్ వారికి నమస్కారం తెలియజేస్తూ, ఆత్మకూరు గ్రామ సర్పంచ్గా మేము అనగా మా భార్య జన్నాయికోడే స్వప్న నగేష్ బీసీ మహిళా రిజర్వేషన్లో భాగంగా నిలపడం జరిగింది. రాబోయే రోజుల్లో మీరు అత్యధిక మెజార్టీతోటి గ్రామాన్ని అభివృద్ధి పదంలో నడిపించుకోవడానికి జన్నాయికోడే స్వప్న గారిని సర్పంచ్గా గెలిపేయడానికి కృషి చేయాలని గ్రామ ప్రజలందరినీ కోరుకుంటున్నాను. వ్యవస్థ న్యూస్ ఛానల్కు స్వాగతం. మార్పు కోసం మన ప్రయత్నం. ఆత్మకూరు మండలంలో ఉన్నాము. కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ జన్నాయికోడే స్వప్న గారు ఉన్నారు. వాళ్ళతో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం నమస్తే. నమస్తే. బాగురా? బాగున్నా. నమస్కారం. నా పేరు జన్నాయికోడే స్వప్న. ఈసారి బీసీ మహిళా రిజర్వేషన్లు రావడంతో నేను బరిలో ఉన్నాను. ఇంతకుముందుకే మాది రాజకీయ కుటుంబం. మా సార్ని ఆదర్శంగా తీసుకొని నేను కూడా ఈసారి రాజకీయాల్లోకి రావడం జరిగింది. అభివృద్ధి పనులు మిగిలిపోయి ఉన్నాయి కాబట్టి మేము మళ్ళీ ఈసారి బీసీ మహిళా రిజర్వేషన్ రావడంతో మా సార్ నన్ను సర్పంచ్ అభ్యర్థిగా మేము ఉంటామని ముందుకు వచ్చాము. గ్రామ ప్రజలందరికీ ఇంకా సేవ చేయాలనే ఉద్దేశంతో మళ్ళీ ప్రజల్లోకి వచ్చి చేస్తారు. ఇంకా చాలా గల్లీలలో సీసీ రోడ్ల నిర్మాణం, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణం, ఇంకా యువతకి జూనియర్ కాలేజ్ మరియు రిటైర్డ్ టీచర్లకి బిల్డింగ్లు, గ్రామ ప్రజలందరూ మమ్మల్ని గెలిపించాలని కోరుకుంటున్నాను. ఆత్మకూరు మాజీ సర్పంచ్ నాగేష్ అన్న ఉన్నాడు. అతనితో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. నమస్తే అన్న. బాగురా? బాగున్నా అన్న. ఓకే, బాగురా. అంటే మీరు రాజకీయ ప్రస్థానం ఎప్పటి నుంచి స్టార్ట్ అయ్యి? మాది రాజకీయ కుటుంబమే. మా నాన్న 45 సంవత్సరాల ఆత్మకూరులో కాంగ్రెస్ పార్టీ నాయకునిగా, రాజకీయ నాయకునిగా పనిచేశారు. మా మమ్మీ కూడా 2000 నుంచి 2006 వరకు ఆత్మకూరు మండల పరిషత్ అధ్యక్షురాలుగా, ఎంపీపీగా కూడా పనిచేశారు. మేము నా డిగ్రీ అయిపోయిన తదనంతరం 2000 సంవత్సరం నుంచి ఇప్పుడు 25 సంవత్సరాల నుంచి నేను రాజకీయంగా గ్రామంలో ఉంటూ ఒక 15 సంవత్సరాలు ఆత్మకూరు పాల సంఘం చైర్మన్గా పనిచేసినాం. తర్వాత కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షునిగా 3 సంవత్సరాలు పనిచేసినాం. ఆ అధ్యక్షునిగా చేస్తున్నటువంటి కార్యక్రమాలలో మా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆదేశించి 2019 జనవరిలో కాంగ్రెస్ పార్టీ మేము పుట్టిన కాంచి కూడా కాంగ్రెస్ పార్టీ, మా నాన్న కాంగ్రెస్ పార్టీ, మేము కాంగ్రెస్ పార్టీ. ఎలాంటి పార్టీలో పోలేదు, మళ్ళీ ఈ పార్టీలో రాలేదు. ఇప్పుడు గతంలో 10 సంవత్సరాలు టీఆర్ఎస్ లేదు, పార్టీ మారారు. ఏం లేదు, నేను పుట్టిన కాంచి కూడా కాంగ్రెస్ పార్టీ. నేను చదువుకునేటప్పుడు కూడా నా నోట్స్ కూడా ఆ కాలంలో ఉన్నటువంటి వాల్ పోస్టర్లే మేము నోట్స్గా తయారు చేసుకొని పనిచేసాం. ఆ విధంగా కాంగ్రెస్గా ఒకటే పార్టీలో ఉండాలి. మా నాన్న కూడా, ఆయన కూడా నా 50 ఏళ్ళు కాంగ్రెస్లో ఆయన రాజకీయ జీవితం తెలిసి, ఈ మండలంలో ప్రతి ఒక్కరు తెలుసు. మా నాన్న జన్నాయికోడే శంకరయ్య అంటే తెలియని వ్యక్తి లేరు. ఈ ఆత్మకూరు మండలం ఉమ్మడి మూటకొండూరు మండలం కావచ్చు, ఆత్మకూరు మండలం కావచ్చు. ఆ విధంగా రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన నేను పార్టీ అధ్యక్షునిగా పనిచేస్తున్న సమయంలో మా ఆత్మకూరు మండల హెడ్క్వార్టరు కాంగ్రెస్ కార్యకర్తలు, గ్రామ ముఖ్యులందరూ ఒక సర్పంచ్గా పోటీ చేయాలనే ఉద్దేశంతో పార్టీలో నన్ను ఏకగ్రీవంగా ఆ రోజు 2019 జనవరిలో జరిగినటువంటి ఎన్నికల్లో నన్ను సర్పంచ్ అభ్యర్థిగా నిలబెట్టారు. ఆ కాలంలో టీఆర్ఎస్ గవర్నమెంట్ అధికారంలో. నేను అనేది టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంది కదా, అప్పట్లో ఏమైనా నిధులు ఇచ్చారా? మాకేం నిధులు ఇవ్వలేదు. మేము 5 సంవత్సరాలు సర్పంచ్ చేయడానికి సరే కొన్నిసార్లు పల్లె ప్రగతి అని ఒక పల్లె ప్రగతిని తీసుకొచ్చి 2019, 20 ఒక 1 year 1.5 year నిధులు కొన్ని ఇచ్చారు. సెంట్రల్ నుంచి వచ్చే నిధులు కాక అదనంగా ఎస్ఎఫ్సి అనేది కొన్ని ఇచ్చారు. కానీ మా గ్రామానికి సంబంధించి మాకు రావాల్సిన నిధులు ఇవ్వలే. మళ్ళీ అదేవిధంగా తర్వాత 2022 నుంచి 24 వరకు, 24 ఫిబ్రవరి వరకు మేము ఉన్నాం పదవిలో. అప్పటి వరకు కూడా ఈ 19, 20లో వచ్చే నిధులే వస్తాయనే ఉద్దేశంతో మేము కూడా చాలా పనులు చేసాం ఆత్మకూరులో. ఆ బిల్లులన్నీ ఇప్పుడు కూడా మనందరూ తెలుసు, మా గ్రామ ప్రజలందరూ తెలుసు. ఒక 40 లక్షల 50 లక్షల బిల్లులు గ్రామ పంచాయతీలో రికార్డు చేసి కూడా టీఆర్ఎస్ పార్టీ గతంలో ఎమ్మెల్యే కానీ టీఆర్ఎస్ పార్టీ నాయకులు కానీ కాంగ్రెస్లో ఉంటే పనులు కావు, టీఆర్ఎస్లోకి వస్తాయి అయితే అని చెప్పి ఏమైనా ఆఫర్ గిట్లు ఇచ్చారు. మంచి మంచి బంపర్ ఆఫర్లు కూడా ఇచ్చారు మాకు. అయినా మనకు
మనం ఒక పార్టీలో ఉన్నాం, ఒక పార్టీ కార్యకర్తలు ఎన్నుకున్న ఉద్దేశంతో వాళ్ళు ఏ ఆఫర్ చెప్పినా కూడా మేము పార్టీ మారలేదు. పార్టీ మారకున్నా కూడా మా గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి నిధులు, గ్రామ జనరల్ ఫండ్ కావచ్చు, సెంట్రల్ నుంచి వచ్చే 15th ఫండ్ నిధులతోటి మరి గ్రామాన్ని అభివృద్ధి చేసుకున్నాం. మరి గ్రామంలో ఉన్నటువంటి మన ఇంటి పన్ను కానీ గృహాలకు సంబంధించి మరి పర్మిషన్ల ఆదాయంతో గ్రామాన్ని అభివృద్ధి చేసుకున్నాం. కానీ ఆ రోజు వాళ్ళకు భయపడి నిధులు ఇస్తారని మేము భయపడి పార్టీ మారలే. మనం పుట్టినాం కాంగ్రెస్, ఉండేదాకా కాంగ్రెస్ అనే ఉద్దేశంతో పనిచేసే వ్యక్తులం మేము. అంటే ఈ 5 సంవత్సరాలు ఏమేమి అభివృద్ధి చేశారు ఆత్మకూరు మండలంలో? మరి ముఖ్యంగా మీ అందరికీ తెలుసు, పత్రికా మిత్రులు కూడా ప్రతి ఒక్కరు తెలుసు, నేను ఒక ఆత్మకూరు మండలంలో కాదు, యాదాద్రి భువనగిరి జిల్లా ఉన్నటువంటి అన్ని గ్రూపులలో నేను కూడా ఆడే ఉన్నా. మా గ్రామంలో జరుగుతున్న కార్యక్రమాలు చాలా పత్రికా మిత్రులు తెలుసు. నేను 2019 ఫిబ్రవరి 2 తారీఖు నాడు మరి ఆత్మకూరు గ్రామ సర్పంచ్గా ప్రమాణ స్వీకారం మరి చేసిన మన అంతకుముందు ఇచ్చిన హామీలే కాకుండా ఆ ఇయ్యని హామీలు కూడా ఎన్నో కార్యక్రమాలు చేసాం. ముఖ్యంగా మన ఆత్మకూరు గ్రామ ప్రజలకు మరి మంచి పనులు చేయాలనే ఉద్దేశంతో ప్రజలకు ఏమేమి ఇబ్బంది అవుతుందని తెలుసుకున్న క్రమంలో ఫస్ట్ మా అమ్మా నాన్న పేరు మీద గ్రామంలో ఒక ఫ్రీజర్ బాక్స్ ఇచ్చినాం. ఎవరు చనిపోయినా బయట మోత్కూరు, ఒలిగొండ, భువనగిరి నుంచి ఒక ఫ్రీజర్ బాక్స్ 5,000 రూపాయలు కిరాయి ఇచ్చి ఫ్రీజర్ బాక్స్ తీసుకొచ్చేది. ఈ ఒక ఇంటి దగ్గర చనిపోయినప్పుడు వాళ్ళు ఎంత బాధలు ఉంటారో మనందరూ తెలుసు. మరి అట్లాంటి ఇబ్బందులు ఎందుకు పడాలి, మనమే ఎందుకు ఇవ్వద్దు? మా అమ్మా నాన్న కూడా ఊరికి ఎంతో సేవ చేశారు, వాళ్ళ జ్ఞాపకార్థమని ఒక 50,000 రూపాయలతోటి ఫ్రీజర్ బాక్స్ ఏర్పాటు చేసి ప్రతి ఒక్క ఇంటి ఆత్మకూరు గ్రామంలో చనిపోయినటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి పార్టీలకు అతీతంగా గ్రామంలో ఎవరు చనిపోయినా కూడా వాళ్ళకి ఫ్రీజర్ బాక్స్ మేము గ్రామ పంచాయతీ నుంచి వాళ్ళకు డెలివరీ చేసి ఫ్రీగా 1 రూపాయి తీసుకోకుండా, 100 రూపాయలు కిరాయి తీసుకోకుండా డెలివరీ చేసి ఆ విధంగా మరి జరుగుతున్న క్రమంలో మరి చనిపోయిన వాళ్ళు తీసుకుపోవడానికి ఒక ట్రాక్టర్కు 4,000, 5,000 కిరాయి తీసుకున్నది. ఇది కూడా ఎందుకు వాళ్ళు ఇబ్బంది పడాలంటే మన దాతల సహకారంతో స్వర్గపూరి రథం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. గ్రామంలో ఉన్నటువంటి ప్రజల ఏమన్నా దాన సంస్కారాలకు తీసుకుపోవడానికి ఇబ్బంది అంటే స్వర్గపూరి రథం దాతల సహకారంతో ఏర్పాటు చేయండి. అది కూడా ఓన్లీ మెయింటెనెన్స్ ఖర్చులు తీసుకొని దాన్ని కూడా మేము ప్రారంభం చేసినాం. ఈ విధంగా గ్రామంలో ఉన్నటువంటి మరి అభివృద్ధి పనులు మనందరికీ తెలుసు. గ్రామంలో ఉన్నటువంటి మార్కెట్ యార్డ్, ఆత్మకూరు గ్రామంలో ఉన్నటువంటి మార్కెట్ యార్డు ఆ రోజు మా నాన్న ఎంపీపీగా, మా మమ్మీ ఎంపీ ఉన్నప్పుడు స్థలాన్ని గ్రామ పెద్దల సహకారంతో 70,000 రూపాయలతోటి ఆ స్థలం కొని ఇప్పుడు మార్కెట్ యార్డ్ ఏర్పాటు చేసి ఇప్పుడు దాని విలువ మరి 1,00,00,00,000 విలువ. ఆ విధంగా గ్రామం అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో ఆలోచన ఉన్న వ్యక్తుల కుటుంబంలో పుట్టిన వ్యక్తిని నేను. ఆ విధంగా నన్ను ఆశీర్వదించిన ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో ఇప్పుడు ఆత్మకూరు గ్రామంలో ప్రతి ఒక్క వార్డులో మరి సీసీ రోడ్లు కానీ, అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు కానీ, మరి గ్రామంలో ఉన్నటువంటి కమ్యూనిటీ బిల్డింగులు కానీ, గ్రామంలో ఉన్నటువంటి కుల సంఘాలందరికీ కమ్యూనిటీ బిల్డింగులు కావాలనే ఉద్దేశంతో పనిచేసే వ్యక్తులు అట్లా బిల్డింగులు కూడా ఇచ్చినాం. ముఖ్యంగా యువకులు ఉన్నారు మా ఆత్మకూరు గ్రామంలో. నేతాజీ శివాజీ యువజన మండలి అనే మండలిలో యువకులు ఉన్నారు. వారికి సంబంధించి కూడా ఒక నేతాజీ బిల్డింగ్ కూడా ఆ కాలంలో మా అన్న నేతాజీ యువజన మండలి అధ్యక్షుడిగా ఉండే ఆయన కాలంలో కూడా అప్పుడున్న ఎంపీ సూదిని జైపాల్ రెడ్డి వారి నిధుల నుండి ఆ యూత్ నేతాజీ యువజన మండలి బిల్డింగ్ కూడా నిర్మించడం జరిగింది. మరి ఈ విధంగా కులాలకు సంబంధించిన వీళ్ళు కుర్మ సంఘం కానీ, గౌడ సంఘం కానీ, ముదిరా సంఘం కానీ, రజక సంఘం కానీ, పద్మశాలి సంఘం కానీ, నాయి బ్రాహ్మణ కానీ, స్వర్ణకారులు కానీ, ఈ సంఘాలన్నీ మరి మాయంలోనే బిల్డింగ్లు, పక్కా బిల్డింగ్లు కట్టించిన వ్యక్తులం మేము. ఈ విధంగా గ్రామంలో ఉన్నటువంటి ప్రజలను మన్నలను పొందడానికి ప్రయత్నిస్తున్న రాజకీయ కుటుంబం మాది. అందుకనే మళ్ళీ మా పార్టీ కూడా ఇప్పుడు రెండోసారి కూడా మరి పార్టీ ఆదేశం గౌరవ ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య గారి నాయకత్వంలో మరి మాకు మళ్ళా రెండోసారి కూడా ఏకగ్రీవంగా పార్టీలో మాకు రెండోసారి సర్పంచ్ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ నుంచి ఇవ్వడం జరిగింది. అంటే ఇంకేమన్నా చేసేది ఉందా అభివృద్ధి ఆత్మకూరు? చాలా ఉంది అభివృద్ధి, మేము చేసింది కూడా చాలా ఉంది. ముఖ్యంగా పాత ఊరుకు సంబంధించి గ్రామంలో మన పాత ఊరు అంటేనే ప్రజలు అయ్యో పాత ఊరు వెనకటి ఊరు అనే ఒక పేరు పోయింది. అట్లాంటి ఊరును మరి మా ఆయంలో మంచి ఊరుగా చేయడానికి జరిగింది. ముఖ్యంగా గ్రామంలో ఉన్నటువంటి పేద ప్రజలు మరి పెళ్లిళ్ళు కానీ శుభకార్యాలు చేసుకోవడానికి మన గ్రామ పంచాయతీ వెనక మరి గ్రామ పంచాయతీ ఫంక్షన్ హాల్ ఒకటి మనం నిర్మాణం చేసుకున్నాం. మనందరికీ జనానికి కూడా తెలుసు, అది కనబడుతుంది ప్రజలకు. అది కూడా నేను సర్పంచ్ ఉన్నప్పుడు 2024 డిసెంబర్ మన 25 జనవరి 24 తారీఖు మన ఇప్పుడు ఉన్న మంత్రి రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి మరి కరాచలమైతే దాన్ని ప్రారంభోత్సవం కూడా ఫంక్షన్ హాల్ చేసుకోవడం జరిగింది. పేద ప్రజలు ఎవరున్నా ఇబ్బంది పడొద్దని ఆ ఫంక్షన్ హాల్లో ఫ్రీగా వాళ్ళు ఫంక్షన్లు చేసుకోవడానికి పాత ఊర్లో ఫంక్షన్ హాల్ కట్టినాం. మరి పాత ఊర్లో ఉన్నటువంటి మరి
వాటర్ ప్లాంట్లు ఇబ్బంది ఉన్న తోటి అప్పుడు మన దాతలు ఎల్లమ్మల సంజీవ్ రెడ్డి అని మన కాంగ్రెస్ లీడర్ ఉండే, ఆయనతోటి కూడా హై స్కూల్ దగ్గర కూడా ఒక వాటర్ ప్లాంట్. మరి అదేవిధంగా ఆ వాటర్ తీసుకుపోవడానికి అందరూ లైన్లు కట్టేది క్యాన్లు. మరి ఈ విధంగా వాళ్ళు ఇబ్బంది పడొద్దనే ఉద్దేశంతో ఏటీఎం డబ్ల్యూ మిషన్లని వాటర్ ఏటీఎం కార్డులు కూడా మన దాతల సహకారంతో మరి ఇవ్వడం జరిగింది. ఆత్మకూరు గ్రామంలో ఉన్నటువంటి 5 వాటర్ ప్లాంట్లకు కూడా మరి మిషన్లు పిడియడం జరిగింది, ఏటీఎం కార్డులు కూడా ఇవ్వడం జరిగింది. మరి పాత ఊరికి సంబంధించి కూడా మరి బిల్డింగ్లకు మరి యూత్ బిల్డింగ్ కానీ మరి గ్రామంలో ఉన్నటువంటి ముఖ్యంగా పాత ఊళ్ళో ఒక మారమ్మ గుడి ఉండేది, వెనకడ కాలంలో కట్టిన గుడిని మరి దాతల సహకారంతో మరి ఒక ఏనుగు సుధాకర్ రెడ్డి శ్రీలత దాతల సహకారంతో గుడిని కూడా నిర్మించుకున్నాం. మరి ఆ గుడిలో విగ్రహం కూడా మరి బొడ్రాయి పండుగప్పుడు విగ్రహం కావాలని విగ్రహం కూడా పెట్టించుకోవడం జరిగింది. మరి అదేవిధంగా గ్రామంలో ఉన్నటువంటి మరి బొడ్రాయి కొనుక్కున్నది, మరి ఆ బొడ్రాయిని నడిబొడ్డున చేర్పాలనే ఉద్దేశంతో గ్రామ ప్రజలందరి అభిష్టం మేరకు మరి అఖిలపక్ష నాయకుల సహకారంతో మరి ఊర్లో బొడ్రాయిని కూడా మన నడి ఊర్లో హై స్కూల్ కాడ ఉండడానికి కూడా ప్రయత్నం చేసినాం. అదేవిధంగా గ్రామంలో ఉన్నటువంటి రామ్నగర్ కాలనీలో మనందరికీ తెలుసు, రామ్నగర్ కాలనీ పెద్ద కాలనీ. మరి ఆ కాలనీలో ఉన్నటువంటి ప్రజలు ఇబ్బంది పడొద్దని కాలనీలో ఉన్నటువంటి అన్ని గల్లీలలో సీసీ రోడ్లు పోసినాం. అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు లేకుండా ఉండే మేము వచ్చేసరికి, అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు లేవు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు మేము వచ్చినాక 70% మనం పూర్తి చేసినాం, ఇంకా 30% ఉన్నాయి. సీసీ రోడ్డు కూడా గ్రామంలో ప్రతి ఒక్క గ్రామంలో సీసీ రోడ్, ప్రతి ఒక్క వాడలో కూడా సీసీ రోడ్ వేసినాం. మరి ముఖ్యంగా ఇందిరానగర్ కూడా ఉంది మాకు, ఆత్మకూరు ఇందిరానగర్ అని. మరి వెనకట ఇందిరమ్మ ఉన్నప్పుడు ఇండ్లు ఇచ్చారు. ఆ ఇందిరానగర్ కాలనీలో కూడా మరి వాటర్ ఫిల్టర్ మేము వచ్చేవరకు ఖరాబ్ అయి ఉండారు. మరి అక్కడోళ్ళు ఆత్మకూరుకు ఇక్కడ పాత ఊరికి రావాలంటే ఇబ్బంది అవుతున్న ఉద్దేశంతో మరి ఇందిరానగర్ల కాలనీలో కూడా వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఇందిరానగర్ కాలనీలో మరి ఎస్సీ కమ్యూనిటీ బిల్డింగ్ లేదన్న పాపం ఎస్సీలంతా మరి ప్రభుత్వ విప్పు బీలు అయిలే కానీ కోరగానే మరి వాళ్ళని కూడా ఒక కమ్యూనిటీ బిల్డింగ్ కూడా శాంక్షన్ చేయడం జరిగింది. చివరిగా ఆత్మకూరు ప్రజలకు ఏం చెప్పదలుచు? నేను ఒక్కటే ఆత్మకూరు ప్రజలకు చెప్పేది ఒకటే, మీరు పార్టీలు చూడకండి, వ్యక్తులను చూడకండి. గ్రామాన్ని అభివృద్ధి పదంలో నడిపించడానికి ఏ వ్యక్తి అయితే కరెక్టు, గ్రామంలో 24 గంటలు గ్రామంలో ఉండి మరి ఏ వ్యక్తి అయితే పనిచేస్తాడని మీ అందరికీ తెలుసు. మరి నేను అందరిలాగా హైదరాబాద్లో ఉండే వ్యక్తిని కాదు, ఆత్మకూరు గ్రామంలో ఉంటాం, ప్రజల కోరికమే ఉంటాం. మీరందరూ మీకు చిన్న ఉదాహరణ, నా సర్పంచ్ పదవి పోయి 2 సంవత్సరాల కాలం నుంచి నేను సర్పంచ్ననే తిరుగుతున్నా 2 సంవత్సరాలు కూడా. ఆ విధంగా పనిచేసిన ప్రజలకు ముఖ్యంగా మరి ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి మరి రేషన్ కార్డుల విషయంలో గ్రామంలో ఒక 300 మందికి రేషన్ కార్డులు కూడా ఇప్పడం జరిగింది. అదేవిధంగా గ్రామంలో మరి సీఎం రిలీఫ్ ఫండ్ మరి బీదవారు ఇబ్బంది పడొద్దని మన అన్న రేవంత్ అన్న మరి సీఎం రిలీఫ్ ఫండ్ కూడా మంజూరు చేస్తుంటే వాళ్ళందరి ఒక 150 మంది 200 మంది దాకా సీఎం రిలీఫ్ ఫండ్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ విధంగా మరి గ్రామంలో ఉన్నటువంటి చాలా మంది ప్రజలకు అందుబాటులో ఉండి వాళ్ళకి ఎలాంటి ఆపద వచ్చినా ముందు ఉండడానికి నేను ఉన్నా. కాబట్టి మీరు ముఖ్యంగా ఆలోచించేది ఏంటంటే గ్రామ అభివృద్ధి 5 సంవత్సరాల్లో ఏ విధంగా ఉంది, ఆ అభివృద్ధిని చూసే మరి రాబోయే రోజుల్లో గ్రామం మరి మిగతా అభివృద్ధి కూడా జరగడానికి మీరు ఆలోచన చేయండి. మరి అందరూ మరి పార్టీ ఆలోచించింది, గ్రామంలో ఉన్నటువంటి ప్రజలు ఆలోచించారు. మరి మీరు ఉన్న అందరూ కూడా ఆలోచించి ఈసారి కూడా మళ్ళీ అవకాశం ఇస్తే మరి గ్రామంలో మిగిలిపోయిన ఉన్నటువంటి రోడ్లనన్నీ మరి పూర్తి చేస్తాం. అదేవిధంగా మీ అందరికీ తెలుసు మరి పాత ఊర్లో ఎస్సీ వాడలో మరి ఎస్సీలు అందరూ మాకు వెనకటి కాలంలో గుడి ఉందంటే వారికి కూడా ఒక 3 లక్షల వ్యయంతో మరి ముత్యాలమ్మ గుడిని కూడా నిర్మించడం జరిగింది. మరి ఆ గుడి ముంగడ సీసీ రోడ్ కూడా పోయడం జరిగింది. మరి అదేవిధంగా గ్రామంలో ఉన్నటువంటి మరి చెరువు దగ్గర మరి ఆడపడుచులు బతుకమ్మ ఆడుతుంటే ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతో మరి అక్కడ ఉన్నటువంటి లైటింగ్ సౌకర్యం లేక నేను గెలవగానే లైటింగ్ సౌకర్యం లేకనే మరి మా గ్రామ పంచాయతీ నిధులతోటి ఐమాక్స్ లైట్లతోటి 2 పోల్లు ఏర్పాటు చేసి ఆడపడుచులు బతుకమ్మ ఆడుకోవడానికి కూడా మరి బతుకమ్మ బండ దగ్గర లైట్లకు ఏర్పాటు కూడా చేసుకోవడం జరిగింది. మరి అదేవిధంగా మన గ్రామంలో మనకు ఆమ్లెట్లు ఉన్నాయి, కామునిగూడెం ఉంది, మరి శిలోంబాయి ఉంది, దుబ్బబాయి ఉంది, పోసానికి ఉంటుంది. అక్కడ కూడా వాళ్ళ అవసరాలకు కరెంటు స్తంభాలు కానీ లైట్లు కానీ కూడా వేపించడం జరిగింది. మరి కామునిగూడెం విషయానికి వచ్చేవరకు మీరు ఒక్కటే ఆలోచించాలి గ్రామ ప్రజలు. మరి కామునిగూడెంలో కూడా నాకన్నా ముందు ఆ కామునిగూడెంకి సంబంధించిన వ్యక్తే సర్పంచ్ ఉండే. మరి ఆయన ఆ కాలంలో మీ ఊరిని ఎంత అభివృద్ధి చేసిండో ఆమ్లెట్ను, మరి నేను ఆత్మకూరులో ఉండి అదే కామునిగూడెని ఎంత అభివృద్ధి చేసిండో మీరే చూసుకోవాలి, నేను కూడా చెప్పదలుచుకోవాలి. అక్కడ జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమం మీ అందరూ తెలుసు. మరి బొడ్రాయిని కూడా అక్కడ కామనగూడలో బొడ్రాయింది, ఆ బొడ్రాయి కూడా ఎక్కడో ఊరు కొనకుంటే మరి వాళ్ళ ప్రజలంతా అభిష్టం మేరకు దాన్ని కూడా మధ్యన చేసి బొడ్రాయి ఏర్పడడం జరిగింది.
మరి అక్కడ కూడా ఆడపడుచులు బతుకమ్మ ఆడుకోవడానికి బతుకమ్మ బండ అని ఒక పేరున్న కాడ చుట్టూ సీసీ రోడ్ పోసి ఆడ కూడా ఐమాక్స్ లైట్ పిడి చేసి ఆడపడుచులు బతుకమ్మ ఆడుకోవడానికి కూడా ప్రయత్నం చేయడం జరిగింది. మరి ఈ విధంగా మనం పనులు చేస్తున్నాం. మరి ఇంకా గ్రామం అభివృద్ధి చెందాలి. నేను 2019 నుంచి 2020 వరకు సర్పంచ్ ఉన్న 5 సంవత్సరాల్లో టీఆర్ఎస్ గవర్నమెంట్ అధికారం, నేను కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ని. మరి ఆ కాలంలో ఎన్ని అభివృద్ధి పనులు చేసినా మరి ఇప్పుడు గవర్నమెంట్, మా గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్, మన గవర్నమెంట్ రేవంత్ అన్న గవర్నమెంట్. ఈ గవర్నమెంట్లో మనకు యువకుడు మరి యాదగిరి గుట్టలో ఉన్నటువంటి ప్రభుత్వ వైపు ఆయన చరిత్ర కూడా మీ అందరికీ తెలుసు. ఆయన ఒక సర్పంచ్గా, ఒక ఎంపీటీసీగా, ఒక మండల కాంగ్రెస్ అధ్యక్షునిగా, ఇప్పుడు ఎమ్మెల్యేగా మన ముందుకు వస్తుండు. ఆయన మనలాగానే ఒక ఊరు మనిషి, ఒక సైదాపురం ఊరిలో మారుమూల గ్రామంలో పుట్టి పెరిగిన వ్యక్తి కాబట్టి ఆయనకు ఈ ఊర్లో సంబంధించిన బాధలన్నీ తెలుసు కాబట్టి అలాంటి వ్యక్తి ఉన్నాడు. యువకుడు చామల కిరణ్ కుమార్ రెడ్డి ఎంపీ గారు ఉన్నారు. మరి మన టైగర్ మనకు మాజీ ఎంపీగా పనిచేసి ఈ గ్రామం మీద పట్టుండి, ఈ మండలం మీద పట్టున్నటువంటి మంత్రివర్యులు కోమరెడ్డి వెంకరెడ్డి గారు ఉన్నారు కాబట్టి మరి ఇప్పుడు అప్పుడే మనం అంత పనులు చేసినాం. ఇప్పుడు గవర్నమెంట్ వచ్చింది కాబట్టి గ్రామంలో ఉన్నటువంటి మిగతా పనులన్నీ చేయడానికి మరి మీ సహకారం ఏ విధంగా ఉండాలంటే ఒక ఓటు ద్వారా మీరు ఒక్కరోజు కష్టపడి నాకు ఓటేస్తే 5 సంవత్సరాలు ఈ గ్రామాన్ని గురించి నేను కష్టపడడానికి ముందున్నా. మరి ఆ కాలంలో అంత పనిచేసిన ఇప్పుడు మన గవర్నమెంట్ ఉండి, కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండి ఎంపీ, ఎమ్మెల్యే, మంత్రి, ముఖ్యమంత్రి సాయంతో గ్రామానికి ఎన్నో నిధులు తీసుకొస్తాం. మరి ముఖ్యంగా మీరు చూడాలి, 2 నెలలు నేను సర్పంచ్ ఉన్న ఆయమలనే మరి ఆత్మకూరు మెయిన్ రోడ్ నుంచి మన హై స్కూల్ దాకా సెంట్రల్ లైటింగ్, డబల్ రోడ్డు సెంట్రల్ లైటింగ్ నిర్మాణం 1,70,00,000 గౌరవ ప్రభుత్వ బీర్ల ఐలే సహకారంతో నిధులు తీసుకురావడం జరిగింది. ఆ పనులు కూడా ఇప్పుడు కూడా మీరు కూడా చూడొచ్చు, పత్రికా మిత్రులు కూడా చూడొచ్చు. ఆల్రెడీ డివైడర్ కూడా కట్టడం జరిగింది. ఆ సీసీ కూడా రేపు స్టార్ట్ కూడా చేస్తారు, కత్తిమ సీసీ కూడా చేస్తారు. మరి అదేవిధంగా ముఖ్యంగా మనకు ఆమ్లెట్ కావనుకోవడానికి చాలా ఇబ్బంది ఉంది. మార్కెట్ యార్డ్ నుంచి కామన్గూడెం దాకా బీటీ రోడ్డు మరి వేయడానికి పెద్దలకు కూడా మేము అనేక సార్లు అప్పుడున్న కాలంలో అప్పుడున్న ఎమ్మెల్యేకి ఎన్నోసార్లు వినతి పత్రాలు ఇచ్చినాం, కానీ స్పందించక ఎలాంటి నిధులు ఇవ్వలే. కానీ మేము మరి గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ మన ఎమ్మెల్యే ఐలన్న గారు వచ్చినాక మేము వినతి పత్రం కూడా ఇచ్చినాం. మరి మార్కెట్ యార్డ్ నుండి కామన్ దాకా బీటీ రోడ్ కూడా శాంక్షన్ అయింది. మరి దాన్ని కూడా త్వరలో మరి ప్రారంభోత్సవం కూడా చేసుకుంటాం. ఈ విధంగా గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పనిని చేయడానికి నేను ఒక 5 సంవత్సరాల అనుభవం ఉంది. మరి కతిమ్మ 5 సంవత్సరాలు కూడా మాకు అవకాశం ఇస్తే మరి గ్రామంలో ఉన్నటువంటి మరి డెవలపింగ్ పనులను, మిగిలిపోయిన అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, సీసీ రోడ్లు, కమ్యూనిటీ బిల్డింగ్లు, గ్రామాల్లో ఉన్నటువంటి మరి కరెంటుకు సంబంధించిన సౌకర్యాలు ఎలాంటివి ఉన్నా చేయడానికి నేను ముందుంటానని సందర్భంగా తెలియజేస్తూ, ముఖ్యంగా యువకులు ఆలోచించాలి. మనకు జిమ్ లేదు, జూనియర్ కాలేజీ లేదు, మరి మనకు ప్రభుత్వ జూనియర్ కాలేజీ లేదు. ముఖ్యంగా మనకు యువకులందరూ మనకు నేతాజీ శివాజీ యోజన మండలి నుంచి ఎంతో మన మిత్రులు, పోలీస్ మిత్రులు, ఆర్మీ మిత్రులు, పీటీలు, గవర్నమెంట్ టీచర్లు అయ్యారు. వాళ్ళందరి కోరిక మేరకు మరి వాళ్ళది కూడా ఒక కోరిక ఉంది. వాళ్ళకు కూడా ఎన్నో సంవత్సరాల నుంచి ఎమ్మెల్యే గారిని కూడా కోరుతారు కాబట్టి మరి ముఖ్యంగా నేను కూడా మరి ఎంప్లాయీస్ యూనియన్ కూడా నేను ముఖ్యంగా వాళ్ళకి మనవి చేసేది ఒకటే, మీకు సంబంధించి ఎమ్మెల్యే గారి సహకారంతో ఇదే ఆత్మకూరు గ్రామంలో హై స్కూల్ ఆవరణలో ఉన్నటువంటి మన గవర్నమెంట్కి సంబంధించినటువంటి మరి భూమిలో కూడా మరి ఆత్మకూరుకు సంబంధించిన ఎంప్లాయీస్ అందరు రిటైర్డ్ టీచర్లు కావచ్చు, టీచర్స్ కావచ్చు, ఆర్మీ కావచ్చు, పోలీస్ కావచ్చు, వీళ్ళందరికీ సంబంధించి ఒక ఎంప్లాయీస్ యూనియన్కి సంబంధించి భవనం కూడా మరి నేను గెలిచిన 4 నెలలు 5 నెలల్లో భవనం కట్టేయడానికి కూడా ముందున్నా. మరి మీ అందరూ మాకు సహకరియాలి. ఒక్కొక్క సంఘానికి, ఒక్కొక్క కులానికి, ఒక్కొక్క మతానికి సంబంధించి ఎలాంటి సౌకర్యాలు కావాలనే అనుభవం ఉన్న వ్యక్తిని నేను. మరి దాని గురించి కూడా మీరందరూ ఆలోచన చేయాలి. నేను మనకున్నది ఒకటే డ్యూటీ, పొద్దున లేగానే గ్రామ ప్రజలకు ఇబ్బంది ఏమైంది, ఎవరైనా పోలీస్ స్టేషన్ వల్ల, ఎంఆర్ఓ ఆఫీస్ వల్ల, ఎండిఓ ఆఫీస్ వల్ల అనేది చూసుకుంటాం. కానీ మరి మేము హైదరాబాద్లో మరి వేరే ఊర్లలో మరి హైదరాబాద్లో ఉండే వ్యక్తులం కావాలి కాబట్టి ఈ ఒక్కసారి మరి ఆత్మకూరు గ్రామం మహిళా రిజర్వేషన్లో మరి మహిళా రిజర్వేషన్లో మహిళకు వచ్చింది కాబట్టి మహిళగా మరి మా భార్యను జన్నాయికుడ స్వప్నను మరి మేము ఇన్ని రోజులు అభివృద్ధి చేసినాం. మరి మేము కూడా మరి 5 సంవత్సరాలు పదవి కాదు, మాకు ఊరు బాగుండాలి, ఊరు అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో పనిచేస్తున్నాం కాబట్టి మరి మహిళా కోటలో బీసీ మహిళగా మా భార్యను సర్పంచ్గా నిలబెట్టాం కాబట్టి ఆత్మకూరు గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరూ ఆత్మకూరు, కామనగూడెం, శిలోంబాయి, దుబ్బాబాయి, మరి పూసానికుంటలో ఉన్నటువంటి మరి ప్రజలు, ఇంద్రానగర్, రామ్నగర్, పాతూరు ప్రజలందరూ ఆలోచన చేయాలి. గ్రామంలో ఉన్నటువంటి అన్ని వసతులను ముందుండి నేను చేస్తాను ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి మన ఆత్మకూరు గ్రామంలో జరుగుతున్నటువంటి అభివృద్ధిని, మరి ఇంకా జరగాల్సిన అభివృద్ధిని మరి తెలుసుకోవడానికి వచ్చినటువంటి మన పత్రిక మన మిత్రులకు, మరి మీడియా మిత్రులందరికీ నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, గ్రామ ప్రజలందరూ మరొకసారి నాకు అవకాశం ఇవ్వాలి, మా భార్యకు అవకాశాలను కోరుకుంటాను.